ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము ఆగస్టు నెల 19వ తారీఖు 2025. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనము. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనదేదియూ లేదు. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేనప్పుడు పరిస్థితి ఎందుకు మారడం లేదని చాలామందికి సందేహం వస్తుంది. ప్రార్థనలకు ఎందుకు సమాధానం లేదు? దేవుని వాక్యం ఎప్పుడూ సత్యమే. అసాధ్యమైనది ఏది లేదంటే అసాధ్యమైనది లేదు. అలాంటప్పుడు ఇది మీకు మరియు నాకు ఎందుకు పనిచేయడం లేదు? ఎందుకంటే మొదటగా మనకు తగినంత విశ్వాసం లేకపోవచ్చు. రెండవది, ఏది దేవుని చిత్తం కాదో మనం దానిని అడుగుచుండవచ్చు. మూడవది, మన పాపాలు క్షమించబడలేదేమో, ఎందుకంటే మనం ఎవరినైనా క్షమించలేదేమో. మనం క్షమిస్తే మన పాపాలు క్షమించబడతాయి. చివరగా, దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారేమో. వీటిలో మనకు ఏ పాయింట్ అప్లికబుల్లో దాన్ని, ఏ పాయింట్ మనకు వర్తిస్తుందో దాన్ని అప్లై చేసుకొని చెక్ చేసుకోండి. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీకు అసాధ్యమైంది ఏదీ లేదు. మాకున్న కఠినమైన జటిలమైన ప్రశ్నలు మరి సమస్యలు మీకు అసాధ్యమైనవి కావు గనుక మీకు ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీ కృపలో మమ్మల్ని క్షమించి, మా పాపములను క్షమించి, మా ప్రార్థన ఆలకించి మాకు జవాబు దయచేస్తారని యేసుప్రభు నామములో నమ్మి ప్రార్థిస్తూ పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు మన ప్రభు అయిన యేసుకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.